మంథనిలో మంత్రి శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. కొంతకాలం క్రితం నుండి తనను అధికార కార్యక్రమాలకు ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఎంపీ పెద్దపల్లి జిల్లాలో జరిగిన యువ వికాసం కార్యక్రమం సభలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా అని తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున మంథనిలో పలు శంకుస్థాపనలు చేసిన మంత్రి శ్రీధర్బాబు మంథనికి వచ్చిన ఎంపీకి కనీస సమాచారం ఇవ్వకపోగా ఆయన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటే కార్యకర్తలెవ్వరినీ ఎంపీ వద్దకు వెళ్లనీయలేదు సరికదా, ఆయన ప్రసంగానికి పోటీగా మరో ప్రసంగంతో అడ్డుకుని అవమానించారు. అయినా ఎంపీ వంశీ మంథనిలో తన కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. గతం నుంచి కాకా కుటుంబమంటే సఖ్యత లేకుండా ఉన్న శ్రీధర్బాబు మంత్రిగా అయ్యాక బహిరంగంగా తన వ్యతిరేకతను చూపిస్తూనే ఉన్నారు. పార్టీలో కొంతమంది నాయకులను తన వర్గంగా చెప్పుకుంటూ వారి కోసం మాత్రమే పనిచేస్తున్న శ్రీధర్బాబు కాకా కుటుంబంతో ప్రతిసారి కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. మొన్నీ మధ్య మంచిర్యాలలో జరిగిన ఓ సమావేశ సభలో తన వర్గం నేత అయిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో మంత్రి పదవి విషయంలో వివేక్ వెంకటస్వామి విషయంలో విమర్శలకు తెరలేపారు. ఇదంతా వివేక్ తనకు ఎక్కడ అడ్డొస్తాడో అన్న ఆలోచనతో మంత్రి శ్రీధర్బాబు చేయించిన విమర్శలే అని పార్టీ నాయకులే అంటున్న మాట. ఇకపోతే సింగరేణి కార్మికుల కోసం తనకు సమయం వచ్చిన ప్రతిసారి పార్లమెంటులో మాట్లాడుతున్న గడ్డం వంశీ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000కు పెంచాలంటూ పోరాటం చేస్తున్నారు. కాగా 2 రోజుల క్రితం సింగరేణి కేంద్ర మంత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో టన్నుకు 20 రూపాయలను సింగరేణి కార్పస్ ఫండ్ కోసం జమ చేయనుందని, ₹1,00,000 నిధులు ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో తెలియజేశారు. కాగా తమ కోసం పోరాటం చేసిన నిధులు సాధించిన పెద్దపల్లి ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఏఐసీపీఏ తరపున పెద్దపల్లి నియోజకవర్గంలోని చాలా చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంథనిలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు కార్మిక సంఘ నేతలు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అనుచరులతో ధ్వంసం చేయించారు మంత్రి శ్రీధర్బాబు. కార్మిక సంఘ కృతజ్ఞతతో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలతో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఎప్పుడూ తమ సమస్యలపై మాట్లాడని మంత్రికి ఎందుకంత ఓరవలేనితనమంటూ కార్మిక సంఘాలు, సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.